హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో 2 రకాల ట్రెడిషనల్ ప్లాంటర్స్ని ఎలా చేసానో చూపిస్తాను. దానికోసం ఫస్ట్ ఇలా ఒక స్టీల్ డబ్బా తీసుకున్నాను. ఇది పాడైపోయింది, తుప్పు పట్టేసింది. సరే, దీనికి నేను ఈ కలర్స్ చాలా రోజుల నుంచి వాడకుండా ఉన్నాయి. ఇవి ఎనామిల్ కలర్స్, ఏషియన్ పెయింట్స్వి. మనం గడపలకి వాటికి వేస్తాం కదా, లక్క పెయింట్స్ అంటారు కదా, అవి. ఇవి వేయడం అయితే చాలా కష్టంగా ఉంటుంది, ఆరడం కూడా చాలాసేపు పట్టుద్ది, అలాగే చేతులకు అంటుకుపోతూ ఉంటుంది. అందువల్ల వీటిని చాలా జాగ్రత్తగా వేసుకోవాలి. నేనైతే ఫస్ట్ ఇవి గ్లాస్ ఆయిల్ పెయింటింగ్స్ ఫస్ట్ కోట్ వేసాను, కానీ ఇది స్టీల్ డబ్బా కదా, మంచిగా అయితే ఫుల్గా కవర్ అవ్వలేదు. అందువల్ల నేను రెండో కోట్ కూడా వేసాను. కానీ రెండో కోట్ వేసే ముందు ఇది మంచిగా ఆరాలి. అలాగే పూర్తిగా వేసాక కూడా ఇది ఆరడానికి 3 days పట్టింది. బయట వర్షం వల్ల కూడా ఇంకా మనకి 3 daysలో అయితే మంచిగా చేతులకు అంటకుండా మంచిగా ఆరింది. ఇలా రెండో దానికి కూడా నేను కప్ నూడిల్స్ చేసుకుంటారు కదా, దానికి వచ్చింది ఆ డబ్బా. అలా రెండింటికి పెయింట్ చేస్తాను. మొత్తం పెయింట్ పూర్తిగా ఆరాక అయితే ఇలా ఉంది. దీని మీద నేను వైట్ కలర్తో ఇలా డిజైన్ వేసాను. ఆల్రెడీ ఇక్కడ బాక్స్ లాగా ఉంది, దాని మీద నేను ఇలా వైట్ కలర్తో కొంచెం ఇలా డిజైన్ లాగా వేసాను. అది మన ఇష్టం, మనకు నచ్చినట్టు వేసుకోవచ్చు. ఆల్రెడీ నేను అక్కడ బాక్స్ లాగా ఉందని నేను అలాగే బాక్స్ లాగా వైట్ కలర్ వేసాను. ఇంకా నార్మల్గా ముగ్గులు అలా ఏమైనా వేసుకోవచ్చు. అలాగే ఇవి పెయింట్ చాలా జారిపోతూ ఉంది, నాకు అంతగా బ్రష్తో అయితే సరిగ్గా కుదరట్లేదు వేయడం. ఇంకా నాకు వచ్చినట్టు నాకు నచ్చిన డిజైన్స్ అయితే వేస్తున్నాను. ఇది పెయింట్ వేసేటప్పుడు ఒక కలర్ మీద ఇంకో కలర్ వేయాలంటే ఫస్ట్ వేసిన కలర్ కొద్దిగా ఆరాలి, లేకపోతే మెర్జ్ అయిపోతుంది. అంటే కలిసిపోయి మంచిగా అయితే షేడ్ లాగా వచ్చేస్తుంది. అందువల్ల ఈ కలర్స్ వేయడానికి కూడా టైం అయితే పడుతుంది. ఇలా వైట్ కలర్ ఆరాక ఇలా ఎల్లో కలర్తో నేను అక్కడక్కడ డిజైన్స్ వేసాను, ఇలా ట్రయాంగిల్లో. ఆ తర్వాత ఇలా డాట్స్ అయితే పెట్టాను బ్రౌన్ కలర్తో. కానీ ఇలా ఈ స్క్వేర్ లాంటి ప్లాంటర్స్ చాలా ట్రెండింగ్గా ఉంటాయి. మొత్తం వేసాకైతే ఇలా ఉంది, మంచి ఫోక్ డిజైన్ లాగా ఉంది. దీంట్లో పెట్టుకోవడానికి ఈ మొక్కనైతే తీసుకున్నాను నేను. దానికి మ్యాచింగ్ అవ్వడానికి నేను పైన వరకు కనిపించే వరకు బ్రౌన్ కలర్ వేసి సేమ్ ఆ పాట్కి మ్యాచింగ్ అయ్యేలాగా డిజైన్ వేసాను, చాలా సింపుల్గా. దీని మీద కూడా జస్ట్ ఎల్లో కలర్తో డాట్లు పెట్టాను. ఇది ఫస్ట్ ప్లాంటర్ అయితే రెడీ అయిపోయింది. ఎలా ఉందో చూసి కామెంట్ చేసి చెప్పండి. నచ్చితే కనుక ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా రెండో దానికి నేను జస్ట్ ఇలా మనం చుక్కల ముగ్గులు, అది మెలికల ముగ్గులు అంటారు కదా, నేను వాటిని అక్కడక్కడ వేసాను, చిన్న చిన్నవి. బ్రష్ కూడా ఎక్కువ ఫాస్ట్గా సాగదు, ఇది అంటుకుపోతున్నట్టు ఉంది. ఇది అక్రిలిక్ పెయింట్స్ అయితే చాలా ఈజీగా అయిపోతుంది, కానీ ఇది చాలా ఎక్కువ రోజులు మనకి ఈ పెయింట్స్ అంత ఈజీగా పోవు, మంచిగా అతుక్కుని చాలా రోజులు షైనీగా ఉంటాయి. కానీ ఈ రెండు మ్యాచింగ్గా చాలా బాగున్నాయి, చాలా మంచి లుక్ వచ్చినాయి ఫైనల్గా అయితే. మీకు ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి.
ఈ డిజైన్స్ అయితే మాత్రం చాలా తొందరగానే అయిపోతాయి. కొంచెం చేయి తిరిగిన వాళ్ళకైతే ఇంకా ఫాస్ట్గా అయిపోతుంది. ముగ్గులు ఇవి వేయడం నాకు అంతగా రాదు సరిగ్గా. ఇంకా అలా నాకు వచ్చినట్టు వేసాను. ఫైనల్గా అయితే లుక్ అయితే బాగానే వచ్చింది. అలాగే పండగలప్పుడు అలాంటప్పుడు మనం ఇండోర్ ప్లాంట్స్ ఇంట్లో పెట్టుకుంటే మంచి ట్రెడిషనల్ లుక్ అయితే వస్తుంది. ఇది ఒకటి. రెండోది ఇది నేను దీంట్లో అయితే క్యాక్టస్ ప్లాంట్ ఇది పెట్టాను. ఫైనల్గా అయితే రెండు ఎలా ఉన్నాయో కామెంట్ చేసి చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.